శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం. ఈ ఒక్క గ్రహం చాలు ఈ సింహరాశి వారు మొత్తం చక్రం తిప్పడానికి. అంటే వీళ్ళకి సమయంలో అటు ప్రభుత్వ సహకారం, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, కార్యకర్తలు అన్నదమ్ముల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సింహరాశి వారికి జనబలం ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. వారి చుట్టూ 10 మంది చేరి వారికి ఏదో విధంగా ఎంకరేజ్ చేస్తుంటే ఎంత గొప్ప విజయాన్నైనా సాధిస్తారు. వారి కొరకు ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ఈ 2 స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడన్నా సరే కేంద్ర స్థానాలంటే 4, 7, 10 మనకి ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కోణాలు 1, 5, 9 ఇవి నేమ్ అండ్ ఫేమ్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 కలిపి ఇచ్చే ఏకైక గ్రహాన్ని యోగకారకుడు అనడం జరుగుతూ ఉంటుంది. అటువంటి యోగకారకుడు 11వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ముందుగా చతుర్థాధిపతిగా భూములు స్థిరాస్తులపై ఆదాయం లభిస్తుంది. అలాగే తల్లిగారు తల్లి తరపు బంధువుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల అటు ఆదాయంతో పాటు హోదా కూడా పెరుగుతుంది. ఇక భాగ్యాధిపతి అంటే అదృష్టం. ఒక జాతకం రాణించాలంటే భాగ్యస్థానం బాగుండాలి, భాగ్యాధిపతి అనుకూలమైన స్థానంలో ఉండాలి. దాన్ని బట్టే వాడి యొక్క నేమ్ అండ్ ఫేము అదృష్టం కలిసి వస్తుంది. ఈ 2 బాగోవటం వల్ల కంపల్సరిగా మరి కుజుడు లాభస్థానంలో ఉన్నంత వరకు సింహరాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా అది కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక దానికి ఇంకొక బలాన్ని ఇచ్చే గ్రహం ఏంటంటే గురుగ్రహం. పంచమ అష్టమాధిపతిగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. గొప్పవారి సహకారం మీకు లభిస్తుంది. ఇది ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి ధర్మబద్ధంగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్న స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తగు విధమైనటువంటి గౌరవం లభిస్తుంది. అయితే అనుకోకుండా ఈ సందర్భంలో వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి కొంతకాలం పాటు వేరే వారికి అప్పచెప్పి వేరే వారి వృత్తిలోకి మీరు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వేరే చోటుకి మారిపోవడం ఇలాగా, అంటే ఉన్న వృత్తి వదులుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు కొత్త వృత్తి ప్రారంభించే అవకాశం ఉంది. అంటే కొంతమంది వేరే బ్రాంచీలు పెడతా ఉంటారు. లేదంటే మీ యొక్క సంతానానికో మీ వారసులకో మీరు చేస్తున్నటువంటి వృత్తి పదవి పని అప్పచెప్పి మీరు ఇంకా అభివృద్ధికరంగా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 8, 10 స్థానాల మధ్య జరిగే పరివర్తన అనూహ్యంగా మీకు ఏదో గొప్ప పదవి రావచ్చు. ప్రస్తుతం మీరు ఏదో ఒక వృత్తిలో ఉండగా మీకు ప్రమోషన్ ద్వారా ఇంకొక గొప్ప పదవిలోకి వెళ్ళటం వల్ల ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్నటువంటి సంస్థ వ్యాపారము వేరే వాళ్ళకి అప్పచెప్పి అది వారు కంటిన్యూ చేసుకోవడం, మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ యొక్క గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక పదవి రావాలన్నా దాన్ని అనుభవించాలన్నా రాస్యాధిపతి బలం అనుకూలంగా ఉండాలి. అటువంటి రాస్యాధిపతి రవి శనితో, అంటే వృత్తికారకుడు శనితో కలిసి ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో మీకు ఏదైనా ప్రభుత్వ పదవి కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ రావడం జరగచ్చు. ఏదంటే ఏదో కారణం వల్ల మీ పెద్దవారు ఆ పదవి విరమణ చేయడం వల్ల దాని నుంచి తప్పుకోవడం వల్ల ఆ పదవి మీకు వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ ఏదైనా వారసత్వంగా వచ్చే పదవి మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. దానివల్ల మీకు ధనబలం జనబలం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక అన్ని విషయాలు బాగున్నప్పుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రరాహుల కలయిక వల్ల మీకు ఏదో విధంగా చెడ్డ పేరు రావడం కానీ ఆ చెడ్డ పేరు వచ్చే విధంగా ఏదో ఒక రూమరో అపవాదం మీ మీద రావచ్చు. కాబట్టి ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు వెలుగులోకి వచ్చి మీ మీద బురద జల్లే ప్రయత్నం కూడా జరగవచ్చు. అటువంటి వాటికి ఏమీ భయపడకుండా బెదరకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకుంటే ఇవన్నీ కూడా సైడ్ అయిపోయి కేవలం మీ యొక్క వృత్తిలో మీరు
కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు, గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కామన్గా ఏమవుతారంటే ఇది ఏలినాటి శని జరుగుతుంది, కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, ఆ శని భగవానుడి ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా సరే మీరు 9 గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు కుజ భగవానుడు, ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు, ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు, ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా 9 గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతి నెల కొన్ని పండగలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో మాస శివరాత్రి, ఏకాదశి, సంకష్ట చతుర్థి మొదలగునవి వస్తుంటాయి. అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో 16వ తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అభయం ఉంటే, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివపార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు, ఏకాదశి చేసిన ఫలితం ఉండదు, మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు. అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పళ్ళు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ, ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు. చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం. మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు. బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు, అందులో మహాశివరాత్రి మించింది లేదు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం, మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది. స్వస్తి.